శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు 479 నుండి 494 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 479. ధర్మరాజ్యం అన్నది వచ్చినాది. 480 వచ్చి ఉన్నది. 481 బుద్ధలూరి వేమయ్య అన్నాడు. 482 తెలియమన్నారు. 483 వచ్చినారు. సుందరము చందనము ఇది కాదు. 484 ఆడ కాదు వచ్చినది. 484 ఏమి వచ్చినది. 485 పాపము పోతాది. 486 ఆడ వెలిగించినది దీపము ఎందుకు పెరిగినది, ఎక్కడ పెరిగినది. 487 బలమైన కేసు బదరమునకు వచ్చినట్లు ఇప్పుడు మదనము కేసు వచ్చినది. 488 4 భాగములు ఉన్నది. 489 మాదిగ వాళ్లకు ఒక భాగము, మాలవారికి ఒక భాగము వచ్చినది. అందరికీ ఒక భాగము. 490 ఎవరిది అన్నావా. చందనము సద్గుణము పోయిన వారు ఒక భాగము అన్నారు. 491 అంతా సర్వము జగన్నాథము. 492 మంగళవారు ఎవరూ లేరు. 493 సర్వము భరణము, అరణము మేరము లేదు అంతే. 494 పడమట చేను చేసుకుని వారికి ఈరోజు వదిలినది. సర్వము జగన్నాథమునకు ఇస్తాడు. స్వామివారు మనకి ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే, పడమట చేను చేసుకుని వారికి ఈరోజు వదిలినది. సర్వము జగన్నాథమునకు ఇస్తాడు. ధర్మరాజ్యం అన్నది వచ్చినది. ఈ మంత్రంను జపించడం వలన బ్రహ్మ జ్ఞానము కలిగి ఉత్తమ జన్మ లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. ధర్మం అనేది సర్వకాల సర్వావస్థల యందు అంతటా నిండి ఉంది. ఈ ధర్మము ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేదు అనేది కాదు. సత్యము నిత్యమై ఉంటుంది. మానవులు అహంకారముతో మోహితులై స్వార్థముతో ధర్మమును పరిత్యజిస్తారు. ధర్మమును ఆచరించిన వానికి సుందరత్వము, చందనత్వము, తేజోమయత్వము అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. పుణ్య సంపద ఏర్పడుతుంది. సత్యమును పరిత్యజించిన వానికి అజ్ఞానము వలన జ్ఞాన దీపము వెలగక పాపకూపమున ఉన్న అంధకారము సంప్రాప్తిస్తుంది. పాప పుణ్యములకు బాధరాయన సంబంధం ఉంది. అంటే దీనికి శ్రీ స్వామివారు ఒక కథను ఉదాహరణగా చెప్పారు. ఇద్దరు మానవులు ఒక బదరీ వృక్ష సమీపం అంటే రేగి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. వాస్తవంగా వారిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు అనేకమైన సంభాషణలు చేసుకుంటున్నారు. అలా వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోయారు. పోతూ పోతూ వారి వారి సంబంధాలను గురించి ఇట్లా అనుకుంటున్నారు. నీది బదరీ వృక్షము, నాది బదరీ వృక్షముతో చేయబడిన బండి. ఇదే మన సంబంధం కనుక నీవు నీవే, నేను నేనే అని అనుకుంటూ మునుపు మాట్లాడిన మాటలన్నీ, చేసుకున్న ప్రతిజ్ఞలు, స్నేహమును వదిలేసి ఎవరికి వారు వెళ్ళిపోయారు. పై కథ వలన మనకు ఏమర్థమైంది? పాపమునకు కానీ పుణ్యమునకు కానీ సత్యమైన నిత్యమైన సంబంధం లేదు. కాబట్టి ఈ పాపపుణ్యములు మానవుని దరిచేరును. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మానవుని శరీరము బదరీ వృక్షము వంటిది. మానవుని ఆత్మ పాపపుణ్యముల ప్రతిరూపము. ఈ ఆత్మకు ఈ శరీరానికి సంబంధం బాధరాయని సంబంధం.
పాప పుణ్యాలకు ప్రతిరూపమైంది ఆత్మ. శరీరమును ఆశ్రయించినప్పుడు అనేకములైన మాటలు, అనేకములైన ప్రతిజ్ఞలు, స్నేహములను చేసి విచిత్రంగా సంచరిస్తూ ఉంటుంది. ఈ కాలమేమీ శాశ్వతం కాదు కదా. కాలము గడిచిన పిదప ఆత్మ శరీరమును వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు నీవు నీవే, నేను నేనే అని పలుకుతుంది. అయితే ఆత్మ నిత్యమైనది కనుక కర్మను అనుసరించి మళ్ళా మరొక శరీరమును ఆశ్రయిస్తుంది. ఈ శరీరము 4 భాగాలు. 1 మాదిగ శరీరము, 2 మాల శరీరము, 3 సద్గురు శరీరము, 4 జగన్నాథ శరీరము. పాపకర్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆత్మ అజ్ఞానములకు అహంకార పూరితులకు మాదిగ మాల శరీరములను ఆశ్రయిస్తుంది. పుణ్యాత్ములకు సర్వము బ్రహ్మముగా గోచరిస్తుంది. వారికి తన, మన, వాడు, వీడు, కులము, గోత్రము, జాతి, మతము అనే భేదములు అంటవు. సర్వము భరింపదగినదై ఉంటుంది. సర్వము లోకమునకు ఇయ్యదగినదై ఉండును. ఇందులో వారికి ఏ విధమైన వ్యత్యాసము ఉండదు. పడమట చేను చేసుకొని వారికి ఈ రోజు వదిలినది సర్వము జగన్నాథమునకు ఇస్తాడు. అనగా ఆత్మతో కూడిన మానవుని దేహము ఒక చేను వంటిది. ఇందులో 4 భాగాలు కలవు. తూర్పు భాగము సద్గురు భాగము, దక్షిణ భాగము మాదిగ మాలా భాగము, పడమర ఉత్తర భాగములు జగన్నాథ భాగములు. సద్గురు భాగమున అంటే తూర్పు భాగమున బహిర్ముఖుడైన ఆత్మరూపుడు దక్షిణ భాగమును వదిలి పడమర ఉత్తర భాగములలో అంతర్ముఖుడగును. అప్పుడు ఆ ఆత్మరూపుడు బ్రహ్మతత్వమును పొందగలడు. అంతటా ధర్మరాజ్యము 4 పాదముల నడుచును అని బుద్ధలూరి వేమయ్య చెప్పుచున్నాడు. ఈయన పడమటి కొండలలో, ఉత్తరపు కొండలలో తేజోరూపుడై తపస్సు చేసి కొనుచున్నాడు. ఆ జ్ఞాన దీపమును మీరును పొందవాలి. అంటే ఆ జ్ఞాన దీపమును మనము పొందాలి. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. పడమట చేను చేసుకున్న వారికి ఈ రోజు వదిలినది సర్వము జగన్నాథమునకు ఇస్తాడు. ధర్మరాజ్యం అన్నది వచ్చినది. ఈ మంత్రమును జపించడం వలన బ్రహ్మజ్ఞానము కలిగి ఉత్తమ జన్మ లభిస్తుంది. శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినా కూడా ఈ జ్ఞానము సిద్ధిస్తుంది. ఓం నారాయణ ఆది నారాయణ. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 495 నుండి 531 వరకు చెప్పుకుందాం. ఇక్కడ ఉన్న మంత్రం ఏంటంటే, కుడితట్టు దేవస్థానము ఉన్నది, ఏకదంతము ఏకముగా ఉన్నది, సంసారము భారము రాగము దేముడు మంత్రము తంత్రము వనరము భాగము బాజము దేముడు స్వామి అనేది మంత్రం. ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.